యానిమేషన్ సినిమాలకు హాలీవుడ్లో ఉన్నంత క్రేజ్ మన దగ్గర లేదు. యాక్టర్స్ లేని విఎఫ్ఎక్స్ ఆధారిత చిత్రాలు అనగానే అది కేవలం పిల్లల కోసమే అనే మాట ఎక్కువగా వినిపించేది. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది మహా అవతార్ నరసింహ. ప్రమోషన్స్ ఊసులేకపోయినా మౌత్ టాక్తోనే ఘన విజయం సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ యానిమేషన్ మూవీగా ఇప్పటికే రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా 300 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల పైగా కలెక్షన్ గ్రాసు చేసిందని తెలియజేస్తూ నిర్మాత సంస్థ హోంబెల్ ఫిల్మ్ ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమా ప్రకటించిన సమయంలో ఈ రోజుల్లో యానిమేషన్ చిత్రాలు ఎవరు చూస్తారు అంటూ నవ్విన వారు లేకపోలేదు. పైగా దర్శకత్వంలో ఆయనకు అనుభవం లేదు. అయినా నిరుత్సాహపడకుండా తన కళలు ప్రాజెక్టు పట్టాలెక్కించారు. సుమారు 4 ఏళ్ల ప్రయాణంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన వెనకడుగు వేయకుండా దర్శకుడి విజన్ నమ్మిన ప్రముఖ నిర్మాత సంస్థ హోంబెల్ ఫిలిం 40 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించింది. జూలై 25న ఇండియాలో విడుదలై తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది. సాక్షాత్తు నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడా అన్నట్టు సహజంగా ఉన్న విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసింది. ఇక్కడ విజయం అందుకున్న అనంతరం విదేశాల్లో రిలీజ్ చేయగా అక్కడ అదే పరిస్థితి. ఒకప్పుడైతే ఎన్ని రోజులు సినిమా ఆడిందనేది విజయం ఆధారపడి ఉండేది. ఇప్పుడైతే కలెక్షన్కి మారింది. స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలు హిట్ అవుతున్న వాటి రన్ టైం తక్కువే. కానీ మహావతార్ నరసింహం రిలీజ్ అయ్యి 30 రోజులు దాటినా పలు కేంద్రాల్లో హవా కొనసాగుతూనే ఉంది. కేవలం 8 రోజుల్లోనే 60.5 కోట్లు వసూళ్లు యానిమేషన్ చిత్రం జాబితాలో అరుదైన రికార్డు నెలకొల్పిన మహావతార్ నరసింహ కొనసాగింపు చిత్రాల్లో రానున్నాయి. మహావతార్ సినిమాస్టిక్ యూనివర్సిటీ భాగంగా 2 ఏళ్లకు ఒకటి చొప్పున మొత్తం 7 సినిమాలు తెరకెక్కనున్నాయట.